సనత్ నగర్ శాంతి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఎన్వి అనుష, కరెస్పాండెంట్ కె ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో 10th క్లాస్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన 10th క్లాస్ విద్యార్థులకు సర్టిఫికెట్స్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ కె ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ విద్యార్థులు అందరూ మంచి ఉత్తీర్ణతతో పాస్ అయినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థి మంచిగా చదువుతూ రాబోయే కాలంలో ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో విజయాన్ని సాధించి మంచి ఉద్యోగ హోదాలలో ఉండాలని, తల్లిదండ్రులు ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, ముందుగా శాంతి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్, కరెస్పాండెంట్, ఉపాధ్యాయులకు, గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువులు లేకపోతే విద్యా బోధనలు లేవని, అటువంటి గురువులకు జన్మజన్మలా రుణపడి ఉంటామని, ఈ శాంతి టాలెంట్ స్కూల్లో విద్యార్థులందరూ మంచిగా చదువుకొని పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతను సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. God bless you. I'm expecting more bright future. I have confidence also. 10th class just entry level. Intermediate and degree and future. చాలా పెద్ద చక్రం లాంటిది. ఓకే, వన్ మోర్ థింగ్, I know each and every parent. చంద్రిక పేరెంట్ టోటల్ డిఫరెంట్. ఈజ్ ఆల్వేస్ థింకింగ్ పిల్లలకి స్పోర్ట్స్ కావాలా, ఎన్సీసీ కావాలా, సార్ ఆ స్కూల్లో ఎలా ఉంటుంది, ఈ స్కూల్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నాతో డిస్కస్ చేస్తుంటాడు. సార్ థ్యాంక్ యూ, మీరు మీ పిల్లలకి పర్ఫెక్ట్ గైడ్ చేస్తున్నారు. అందరి పేరెంట్స్కి ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ మీరు బయట ఫీల్డ్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు ఈ నాలెడ్జ్ ఉంది. 100% మీ పిల్లలు లైఫ్లో సక్సెస్ అవుతారు. నాట్ ఓన్లీ యువర్ బిగ్ డాటర్ Vaishnavi also, I am expecting coming year more marks, and Aryan also I am expecting more marks. Thank you for your supporting. Good afternoon everyone. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కూల్ ప్రిన్సిపల్కి ఇంకా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం స్టేజ్ మీద వచ్చి మాటలు చెప్పడానికి ఇచ్చినందుకు. ఇంకొకరి స్పెషల్ థ్యాంక్స్, మా పిల్లల్ని కొంచెం ఎడ్యుకేషన్స్ విషయంలో చాలా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కేర్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మీరు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. ఎవ్రీడే వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడం, ఎంకరేజ్ చేయడం లాంటివి మీరు చేశారు. దానికి నేను చాలా థ్యాంక్స్ఫుల్. ఈరోజు మా పిల్లలు ఈ స్టేజ్లో ఫస్ట్ ర్యాంక్ రావడం, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం కదా మీ స్కూల్లో ఉన్న కష్టము, ఇంకా మీ ప్రిన్సిపల్ స్టాఫ్ పట్టిన కష్టంతో మా పిల్లలు ఈరోజు రిజల్ట్ తీసుకొచ్చారు. ఇంకొకటి నాది ఒక స్పెషల్ ఇంకా స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మా పాప వైష్ణవికి అయితే ఇయర్ లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నా మీ స్కూల్లోనే స్టార్టింగ్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేశాను. నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్స్ మీరు ఒకటి ఎవ్రీ వీక్లీ లేదా మంత్లీ లేదా ఒకసారి ఇండోర్ లేదా ఒక స్పోర్ట్స్ మీరు కండక్ట్ చేస్తాం లేదా ఎంకరేజ్ చేయడం అనేది చేయాలని చెప్పి నేను కోరిక సార్. ఎంకరేజ్ చేయడం మా పిల్లల్ని ఏదో ఒక స్టేట్ లెవెల్లో Bushra, God bless you. You are facing lot of problems, lot of tensions here, but I have confidence. మీకు బుష్రా గురించి చాలా తెలిసే ఉంటుంది. బుష్రాకి డేర్ ఎక్కువ, బట్ కొన్ని విషయాలు భయపడుతుంటుంది. ఆ చిన్న భయాన్ని తొలగిస్తే 100% you will success your not only education, outside is also your dare and dash girl. Okay, God bless you. मैडम, मेरा नाम बुशरा है और मैं 10th शांति टैलेंट स्कूल में पास हुई, और ये प्रिंसिपल था और ये प्रिंसिपल मैडम है हमारे। और आज 10th हम सब हमारे फ्रेंड्स पूरे पास हुए, बल्कि 10th क्लास की मीट रखे सो थी हमारे स्कूल में, और सबको सर्टिफिकेट के साथ मेमो दे रहे। और यहाँ पर हमारे फ्रेंड्स और सब लोग हैं यहाँ पर। आज इतने दिनों के बाद लग रहा है कि हम सब सबसे दूर हो गए, मगर वो यादें वो पूरे हमेशा एक रहते। हमारी दोस्ती खत्म हो गई लग रही थी 10th के बाद की, बट आज देखने के बाद लग रहा है कि हम सब साथ हैं। हमारी फ्रेंडशिप अभी भी वैसी है पहले की जैसी, मगर हम साथ नहीं है। चाहे रोल नंबर आगे हो गया, मगर आज भी वो दिन है हमारे ये स्कूल में, ऐसा लग रहा है देखकर। Thank you for appreciating all those things in our school. Thank you our principal sir and most Ramrose sir and our Geeta teacher and our Samyuta teacher. Thank you teacher for all those things and supporting our school teacher.
షీఈ్ సింగిల్ పేరెంట్. ఆ మేడం వచ్చి అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చి ఫీల్ అవుతుంటే నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు కూడా ఒక సిస్టర్ లాగా నేను కూడా ఎమోషన్ అయ్యాను. డే బై డే దీపక్లో ఎలా మార్పు వచ్చిందంటే చాలా మార్పు వచ్చింది. మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళ మదర్ పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు యాక్చువల్లీ అబ్బాయిలు మాట వినరు. ఎవరైతే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తారో అప్పుడే ఆటోమేటిక్గా రూట్ వేసుకుంటారు. దీపక్లో మార్పు వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఉన్నా. బట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆల్సో యూ షుడ్ లిజన్ యువర్ మదర్ వర్డ్స్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ స్కూల్ డోర్ కొడితే నేను రెడీగా ఉంటాను. నాట్ ఓన్లీ దీపక్, ఎవ్రీ స్టూడెంట్. శాంతి టాలెంట్ సార్ చాలా హెల్ప్ చేశారు సార్. మాకు దీపక్ చాలా టెన్షన్ పడిన సార్. నేను 10th క్లాస్కి వచ్చేసరికి మార్కులు చదువు ఏమైపోతుందో అని చాలా బాధపడినాను సార్. నేను చాలా హెల్ప్ చేసినారు. దీపక్ మంచి మార్కులు వచ్చినాయి సార్. అందరి టీచర్లకు సార్లకు థ్యాంక్ యూ సార్. నమస్కారం. శాంతి టాలెంట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ప్రతి సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణం సాధిస్తున్నారు. ఈ విజయానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్గా మేము మంచి ప్రణాళిక ద్వారా ఈ రిజల్ట్ సాధిస్తున్నాము. దీంతోపాటు పిల్లలకి స్పోర్ట్స్తో పాటు ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్స్ ప్లాన్ చేస్తున్నాము. పిల్లలకి విద్యతో పాటు క్రమశిక్షణ వీటి మీద ఫోకస్ చేస్తూ పిల్లల్ని భవిష్యత్తులో మంచి విజయాలు సాధించే విధంగా మా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. పిల్లలకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రిన్సిపల్ అందుబాటులో ఉండే విధంగా మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాము. చాలామంది పేరెంట్స్ ఏ చిన్న డౌట్ ఉన్నా వచ్చి స్కూల్లో అప్రోచ్ అవుతుంటారు. దీనికి ఏంటంటే స్కూల్లో వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ బట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం, వాళ్ళకున్న స్మాల్ డౌట్స్ డిస్కస్ చేయడం. ఈ డిస్కషన్ ఎప్పుడు క్లారిఫికేషన్ అప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా మంచిగా సాధించడానికి ఉపయోగపడింది. కమింగ్ అకాడమిక్ ఇయర్లో కూడా ఇదే రిజల్ట్ సాధిస్తామని మీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు ఎన్ని మార్కులతో టాపర్గా ఎవరు నిలిచారు? 530 హనీ స్టూడెంట్ నేమ్, షీ గాట్ 530 మార్క్స్ అండ్ రిమైనింగ్ ఎవ్రీబడి దే గాట్ గుడ్ మార్క్స్. 515, 530, 520 మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇయర్, గత 5 సంవత్సరాలుగా ప్రతి స్టూడెంటు 10th క్లాస్లో మంచి మార్కులు సాధిస్తున్నాడు. 100% రిజల్ట్ వస్తుంది. ఇదే విధంగా కంటిన్యూగా కమింగ్ ఇయర్స్ కూడా మేము రిజల్ట్ ఇదే విధంగా ఇస్తామని మీకు మాట ఇస్తున్నా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. ఆ స్కూళ్ళతో పోలిస్తే ప్రత్యేకత ఏంటి సార్ మన శాంతి స్కూల్? సార్, శాంతి స్కూల్లో 90% మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. మేము ఫీజుల కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్తోనూ పర్సనల్గా ఎప్పుడు డిస్కస్ చేస్తామో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకోటి స్ట్రెంత్ తక్కువ తీసుకుంటాం మేము ఇక్కడ. క్లాస్లో తక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టచ్చు. టీచర్స్కి, స్టూడెంట్కి మంచి అవగాహన వస్తుంది. అదేవిధంగా స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఇతర స్కూల్ లాగా మనం ప్రతి ఒక్క విద్యార్థి మీద ఫోకస్ చేయలేము. మెయిన్ రీజన్ అవతల వేరే స్కూల్స్కి మాకి స్ట్రెంత్ తక్కువ తీసుకోవడం వల్ల మా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నమస్తే అండి, నా పేరు మహేందర్ నాయక్. మా పాప చంద్రిక ఇదే స్కూల్లో చైల్డ్హుడ్ నుంచి ఎడ్యుకేషన్ ఇప్పించినాను. స్కూల్ పేరు శాంతి టాలెంట్ స్కూల్, బీకేగూడ, రవీంద్రనగర్ ఏరియాలో. చిన్నప్పటి నుంచి మా పాపని ఇదే స్కూల్లో పెట్టినాను. చేసినప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం పర్సనల్ కేర్ తీసుకోమని నేను చాలాసారి స్కూల్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేశాను. కానీ చెప్పడం కన్నా ప్రిన్సిపల్ వాళ్ళే నాకే పిలిపించి
ఎడ్యుకేషన్ విషయంలో ఏ విధంగా ఉంటే బాగుంటుందని నాకే కన్విన్స్ చేసి నా పిల్లల్ని కన్విన్స్ చేసి ఎంకరేజ్ చేయడం జరిగింది. అందుకే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా పిల్లలు నాకే నేను మర్చిపోయిన ఎడ్యుకేషన్ నాకు రిపీట్ చేయించాను. నా పిల్లలు చిన్నప్పుడు నేను ఏదైతే మర్చిపోయానో నా పిల్లలే నాకు ఎడ్యుకేషన్ రిపీట్ చేశారు. ఈరోజు మా పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ స్టేజ్లో రావడం కారణంగా ప్రిన్సిపల్ సార్ మన స్కూల్ స్టాఫ్ డెడికేట్ చేసి మా పిల్లల్ని డైలీ బై డే ఎంకరేజ్ చేసి వాళ్ళని ఈ స్టేజ్లో తీసుకొచ్చారు. నేను చాలా థ్యాంక్ఫుల్ ప్రిన్సిపల్ సార్కి, ఇంకా స్పెషల్లీ శాంతి టై స్కూల్ ఇంకా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్కి. ఈరోజు నా పిల్లలే కాదు, మొత్తం ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వకుండా ఇయర్లో 2026 పాస్అవుట్ అయినారంటే ఈ స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంత కష్టపడి పైకి వచ్చాడో అర్థం చేసుకోగలుగుతాను నేను. అది కాకుండా నేను ఒకటి స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే స్పోర్ట్స్ విషయంలో కూడా కొంచెము ఈ స్కూల్ ఫ్యూచర్లో ఎంకరేజ్ చేయాలని చెప్పి నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఏమైనా నా సైడ్ నుంచి ఏమైనా పిల్లల స్కూల్స్ డొనేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ముంగట వస్తాను. పిల్లలకి స్కూల్కి కూడా హెల్ప్ చేయడానికి నేను ముంగట నా సైడ్ నుంచి, నా ఫ్యామిలీ సైడ్ నుంచి. అది కాకుండా మేము ఎస్టీ లంబాడా యూత్ సైడ్ అసోసియేషన్ నుంచి కూడా నా సైడ్ నుంచి స్కూల్కి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ముంగట వస్తాను. నేను మా అసోసియేషన్ తరఫు నుంచి సాయం చేస్తాను. I am working in Shanti Talent High School. I am very happy to working here. So our students got every year for 100% result for the good academic standards, the marks we are getting that. So we are too proud of our principal sir, Prasad sir and Anusha madam will giving more encourage to our students to getting that. And also we are getting the sports also number 1, the first position is there. So we are giving the more encourage student to getting the good marks from there. Thank you. Good morning, my name is Lakshmi. I am studying in 10th class in Shanti Talent School. ఈరోజు శాంతి టాలెంట్ స్కూల్లో మా సీనియర్స్ 10th క్లాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 100% రిజల్ట్తో పాస్ అయినందుకు గాను మా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ కోసం ఒక సక్సెస్ మీట్ అరేంజ్ చేశారు. మా స్కూల్లో టీచింగ్ అయినా స్పోర్ట్స్ స్టడీస్ ఎక్సెట్రా ఇవన్నీ ఎంతో బాగుంటూ ఉంటాయి. అప్కమింగ్ 10th మేము కూడా 100% రిజల్ట్స్ తెచ్చుకుంటాము. థ్యాంక్ యూ. Everyone, my name is Madhavi. I am last year batch, 2025th batch from Shanti Talent School. I got 500 marks. Last year batch. I am very thankful to all teachers because of this school. I got high marks. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు చంద్రిక. నేను శాంతి హై స్కూల్లో చదువుకున్న చిన్నప్పటి నుంచి చాలా టీచర్స్ చేంజ్ అయ్యారు, చాలా మెమరీస్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. మా ప్రిన్సిపల్ మ్యామ్కి చాలా థ్యాంక్ యూ, మాకు ఇవన్నీ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు, గేమ్స్ స్పోర్ట్స్లో చాలా ఎంకరేజ్మెంట్ చేసినందుకు. ఇప్పటికొచ్చి చాలామంది టీచర్స్ చాలా హెల్ప్ చేశారు అన్ని సబ్జెక్ట్స్లో. 10th లాస్ట్ ఇయర్ ఇంకా అందరం విడిపోతున్నాం, మంచిగా చదువుకున్నాం. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్లో ఏం చిన్న డౌట్ వచ్చినా అందరు హెల్ప్ చేస్తారు, సార్ అయినా ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఈవెన్ దో టీచర్స్ ఒకవేళ అబ్సెంట్ అయితే సార్స్కి అడిగినా హెల్ప్ చేస్తారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ. నా ఫ్యూచర్ అచీవ్మెంట్ జడ్జ్, ఒక మంచి జడ్జ్మెంట్ ఇవ్వడానికి.